నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. యేసు ప్రభువుని నమ్ముకుంటే చాలా రోగాలు తగ్గిపోతాయని, ప్రేయర్ ఆయిల్ అని మాయమాటలు చెబుతూ స్వస్థత కూడికలు, చర్చిలో ప్రత్యేక ప్రార్థనల పేరిట మత ప్రచారం చేస్తూ ఎందరో అమాయకులు, ప్రత్యేకించి హిందువుల ప్రాణాలను పాస్టర్స్ బలికొంటున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరగ్గా ఇటీవల ఇవి మరింత ఎక్కువయ్యాయి. ఈ స్వస్థత కూడికల్లోనే సమస్త రోగాలు తగ్గడం నిజమైతే క్రైస్తవంలో మిషనరీ ఆసుపత్రులు ఎందుకో, క్రైస్తవ దేశాలైన అమెరికా, బ్రిటన్ తదితర పాశ్చాత్య దేశాల్లో లక్షలు కోట్ల డాలర్ల ఖర్చుతో వైద్య పరిశోధనలు ఎందుకు అనేది వాళ్లే చెప్పాలి. యావత్ ప్రపంచాన్ని కుదిపేసిన నిన్నటి కరోనా, అంతకు ముందు ఎయిడ్స్, ఎబోలా, కలరా వంటి అనేక ఉపద్రవాల వేళ ఇవేవి ఎందుకు పనికిరాలేదన్న ప్రశ్నకు వారి వద్ద జవాబు లేదు. చివరికి క్రైస్తవ మతాధిపతులైన పోపులు సైతం అనారోగ్యానికి గురైనప్పుడు వారికి ఆయిల్ రాసి ట్రీట్మెంట్ చేయలేదు, హాస్పిటల్లో జాయిన్ చేశారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలలో కొక్కొలలుగా మీమ్స్ వచ్చి పడుతున్నాయి. ఇక ఇదంతా మనందరికీ తెలుసు. అయితే ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఒక వ్యవస్థీకృత నేరంగా జరుగుతున్నట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కథనంలో తెలిపిన ఘటనలు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితమని భావిస్తే పొరపాటు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో ఉన్న చర్చిలలో రోగాల కోసం ప్రత్యేక ప్రార్థనలు, బహిరంగ ప్రాంతాలలో స్వస్థత కూటములు, ప్రేయర్ ఆయిల్స్ పేరిట మాయాజాలం జరుగుతూనే ఉంది. దక్షిణాదిలో కేరళ, తమిళనాడులో పోటీపడి మరీ కూటములు పెట్టి జనాన్ని, మరీ ముఖ్యంగా హిందువులను బుట్టలో వేసుకునే కార్యకలాపాలు విస్తృతంగా నడుస్తున్నాయి. కేవలం ఒంటికి వచ్చే అనారోగ్యమే కాకుండా మానసిక సమస్యలను కూడా అప్పటికప్పుడు సరిచేస్తున్నట్లు ఆ కూటములలో జరిగే డ్రామా వీడియోలు ఇంటర్నెట్లో కొక్కొల్లలుగా కనిపిస్తాయి. ఇందుకు సంబంధించి జరిగే రిహార్సల్స్ వీడియోలు సైతం సర్క్యులేట్ అయ్యాయి. క్రైస్తవం ఎంతో అభివృద్ధి చెందిన మతమని, విజ్ఞానమంతా క్రైస్తవ దేశాల్లోనే పుట్టి ప్రపంచానికి అందిందని చెప్పుకునే మతంలో పైన చెప్పిన సంఘటనలు జరగడం చూస్తుంటే ఇవన్నీ కుట్రపూరితంగా, ప్రణాళిక ప్రకారం వ్యవస్థీకృత నేరాలుగా జరుగుతున్నట్లు విశ్వసించాల్సి ఉంటుందని ఇవన్నీ చూస్తున్న వారందరూ బలంగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కింద తెలిపిన కొన్ని సంఘటనలు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఉదాహరణకు, తాజాగా విశాఖపట్నంలోని జ్ఞానాపురం చర్చిలో జరిగిన ఘటన హృదయాన్ని కలిచివేస్తుంది. విజయనగరం జిల్లా డెంకాడకు చెందిన 10 ఏళ్ల పూర్ణచంద్రిక గత కొంతకాలంగా వింతగా ప్రవర్తిస్తుంది. తల్లిదండ్రులు వేర్వేరుగా ఉండడంతో తల్లి, అమ్మమ్మ చంద్రిక ఒకే చోట ఉంటున్నారు. చంద్రికకు దయ్యం పట్టిందని అనుకున్నారు. అయితే ఎవరు సలహా ఇచ్చారో ఏమో తెలియదు కానీ చంద్రికను ఆసుపత్రికి తీసుకెళ్లవలసిన అమ్మమ్మ చర్చిలో ప్రార్థనలు చేస్తే నయమవుతుందని భావించారు. విశాఖలోని కాన్వెంట్ జంక్షన్లో ఉన్న చర్చికు చంద్రికను తీసుకొచ్చారు. అక్కడ ఫాదర్ ప్రార్థన చేశారు. ఆ తర్వాత కూడా బాలికతో పాటు వారు అక్కడే ఉన్నారు. బాలిక వింత ప్రవర్తన చూసి స్థానికులు ఏమైందని ప్రశ్నించారు. ఆరోగ్యం బాగోలేదని తల్లి, అమ్మమ్మ వారికి బదులిచ్చారు. సాయంత్రం వేళ మరికొందరు ప్రార్థనల కోసం చర్చికి వచ్చారు. ఆ సమయంలో బాలిక ముఖానికి వస్త్రాలు చుట్టి బోర్లా పడుకొని ఉండడాన్ని గమనించి ప్రశ్నించారు. బాలికను పలకరించేందుకు ప్రయత్నించిన వారితో చంద్రిక తల్లి, అమ్మమ్మ వాగ్వాదానికి దిగారు. చివరికి ఈ విషయం తెలిసి రంగంలోకి దిగారు పోలీసులు. వారు చర్చి వద్దకు వెళ్లే సమయానికి బాలిక చలనం లేకుండా ఉంది. 108 సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న సిబ్బంది బాలికను పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనలో చివరికి చంద్రిక తల్లి, అమ్మమ్మ కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ప్రార్థన చేసిన చర్చ్ ఫాదర్ సైతం బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పలేదు. తెలంగాణలో జరిగిన మరో ప్రముఖ ఘటనను గమనిస్తే, నయం కాని జబ్బులకు సైతం కేవలం ప్రార్థనతోనే చికిత్స చేసి ప్రాణాలు పోతున్న వారిని కాపాడుతున్నట్లు ప్రచారం చేస్తున్న తెలంగాణలోని బెల్లంపల్లి కల్వరి మినిస్ట్రీస్ పై కంప్లైంట్ నమోదైంది. వైద్య విజ్ఞాన శాస్త్రానికి కూడా అంతు చిక్కని విధంగా మిరాకిల్ హీలింగ్ పేరుతో ఓ చిన్నారిని కాపాడమని చెప్పుకుంటున్న ఈ క్రైస్తవ సంస్థపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఫిర్యాదు చేసింది. కల్వారీ మినిస్ట్రీస్కి చెందిన పాస్టర్ ఆర్ ప్రవీణ్ కుమార్, ఆయన భార్య షరోన్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ NCPCRతో పాటు ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. కిడ్నీ దెబ్బతిని మంచం పట్టి నడవలేని స్థితిలో హైదరాబాద్లోని నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న చిన్నారిని మిరాకిల్ హీలింగ్ కార్యక్రమంలో బలవంతంగా నడిపించారు. అంతకుముందు తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న గిరిశెట్టి రాజేష్ అనే 21 ఏళ్ల యువకుడి బాధను ప్రార్థన ద్వారా తగ్గిస్తామని చెప్పి వైద్యం అందించకుండా చేశారు. దీంతో ఆయన కూడా ప్రాణాలు కోల్పోయాడు. దీని మీద కల్వారీ మినిస్ట్రీపై కేసు ఇంకా కొనసాగుతోంది. ఈ కల్వారీ మినిస్ట్రీపై గతంలో 34 IPC సెక్షన్లు 304(2) మరియు 420 కింద మే 25, 2019 నాటి FIR నెంబర్ 46/2019లో కూడా కేసులు నమోదయ్యాయి. ఇలాంటిదే మరో ఘటన. బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న భవ్యశ్రీ అనే 8 ఏళ్ల అమ్మాయిని
బాలికను ప్రార్థనల పేరుతో బలిగొన్న సంఘటన ఏపీలోని పొట్టి శ్రీరాములు జిల్లా చేజర్ల మండలం ఆదురుపల్లి చర్చిలో చోటు చేసుకుంది. జిల్లాలోని కలువాయి మండలం బాలాజీరావుపేటకు చెందిన పామర్తి లక్ష్మయ్య లక్ష్మీ దంపతుల కుమార్తె భవ్యశ్రీ అనారోగ్యానికి గురి కావడంలో నెల్లూరులోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ స్కానింగ్ తీసి బ్రెయిన్ ట్యూమర్ ఉందని గుర్తించి చెన్నై తీసుకెళ్లమని వైద్యులు చెప్పారు. దీంతో తల్లిదండ్రులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు గానీ చెన్నైకి గానీ తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆదూరుపల్లిలో చర్చిలో ప్రార్థనలు చేస్తే జబ్బు నయమవుతుందని కొందరు చెప్పారు. భవ్యశ్రీతో పాటు చర్చికి చేరుకొని 40 రోజులుగా అక్కడే ఉంటూ ఉపవాస ప్రార్థనలు చేస్తూ వచ్చారు. మరోవైపు బిడ్డ పరిస్థితి క్షీణిస్తున్నా దేవుడినే నమ్ముకున్నారు. చివరికి చర్చి పాస్టర్ కూడా వారిని వారించలేదు. బాలిక ఆరోగ్య పరిస్థితి విషమించి చనిపోయింది. ఏపీలోనే జరిగిన మరొక ఘటనలో పెనుమాల దేవదాస్, తలకాయల గౌతమ్ అనే 2 విద్యార్థులను అన్యాయంగా బలిగొన్నారు పాస్టర్లు. క్రైస్తవుల్లోకి మారితే చదువు, ఉద్యోగాలు వస్తాయని మభ్యపెట్టి వారిని బాప్టిస్ట్యం కోసం కృష్ణానదికి తీసుకురాగా ఈ ఘోరం జరిగింది. బాపట్ల జిల్లా పెనుమూడులో జరిగిన ఈ ఘటనను పరిశీలిస్తే రేపల్లె సిఐ మల్లికార్జునరావు తెలిపిన వివరాల మేరకు బట్టిప్రోలు మండలం మేమవరానికి చెందిన 30 మంది మత మార్పిడి కోసం పెనుమూడిలో కృష్ణానది వద్దకు వచ్చారు. నదిలో దిగి బాప్టిస్ట్యం తీసుకుంటుండగా నీటి ఉధృతికి 5 కొట్టుకుపోగా వీరిద్దరి ప్రాణాలు పోయాయి. ఈ విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం, అనుమతి లేకుండానే బాప్టిస్ట్యం ఇచ్చేందుకు పాస్టర్లు తీసుకెళ్లారు. చివరగా కేరళలోని ఒక ఘటన మరంత ఆసక్తికరం. తనకు మానవాతీత శక్తులున్నాయని, తన ప్రార్థనలతో భక్తుల రోగాలు తగ్గిస్తానని చెప్పుకునే ఒక క్రైస్తవ మతాధికారి వైరల్ ఫీవర్ కారణంగా కేరళలోని అలుపులలో హాస్పిటల్ పాలైన ఘటన ఇది. ఫాదర్ విపి జోసెఫ్ వలియవిట్టిల్ అనే ఒక క్రైస్తవ ఫాదరి కేరళలోని అలుపలలో కృపావాసం మరియాన్ రీట్రీట్ సెంటర్ పేరుతో ఒక స్వస్థత కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఈయనకు మానవాతీత శక్తులున్నాయని, తన ప్రార్థనలతో భక్తుల రోగాలు నయం చేస్తాడని నమ్మే భక్తులకు అక్కడ కొదవలేదు. కేరళలోని అనేక ప్రాంతాల నుంచి అసంఖ్యాకంగా భక్తులు వచ్చి ఆయన చేసే ప్రార్థనలతో తమ రోగాలు నయమవుతామని నమ్మేవారు. ఈ సంస్థ నడిపే పత్రిక పేజీలను ఉపయోగించి కూడా రోగాలు నయం చేసుకోవచ్చు అని ఆ పత్రికలో ఇచ్చిన ఒక ప్రకటనపై కోర్టులో వివాదం కూడా నడిచింది. దాంతో సదరు ఫాదర్ గారు భక్తులు రోగాలు నయం చేసుకోవడానికి పత్రిక పేజీల తాలూకు బూడిదను వాడడానికి బదులుగా రోగ విముక్తికై తమ కేంద్రానికే రావాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఘటనల గురించి తెలుసుకున్న తర్వాత అయినా ఇదంతా ఒక వ్యవస్థీకృత నేరంగా నడుస్తుందని ఒప్పుకోక తప్పదు. ఇందులో స్వస్థత పేరిట జరిగే తతంగాలను గురించి ప్రధానంగా ప్రస్తావించారు. ఒక పాస్టర్ల లైంగిక దాడులు, వేధింపుల పర్వాన్ని తిరగేస్తే అదంతా ఓ అంతులేని ధారావాహికంగా కొనసాగుతుంది. కాబట్టి ఇలాంటి మాయగాళ్ల చేతుల్లో మోసపోకుండా ఆరోగ్యం బాగోలేకపోతే హాస్పిటల్కి, ఆర్థికంగా బాగోలేకపోతే పని చేసుకోవడానికి, మానసికంగా బాగోలేకపోతే కుటుంబంతో కలిసి జీవించడానికి ప్రయత్నం చేయండి. అంతేకాని మతం మారితే ఏసే అంతా చూసుకుంటాడంటే ఏసు బిడ్డలు ఎందుకు ఆసుపత్రి పాలవుతున్నారు, ఎందుకు విడిపోతున్నారు, ఎందుకు ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారు అని మీకు మీరు ప్రశ్నించుకోండి. మీ దగ్గరికి వచ్చే వారిని ప్రశ్నించండి. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ ఎంత ఉంటే ఆర్ వాయిస్ కుటుంబం అంత బలంగా ఉన్నట్టు. కుటుంబం పెద్దదైతే ధైర్యం పెరుగుతుంది, అది నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థిక బలమో లేకపోతే అంగబలమో లేకపోతే ఈ సమాజంలో కొట్లాడలేమండి. అంగబలం, ఆర్థిక బలం 2 ఇవ్వాల్సిన బాధ్యత ఈ ఛానల్ చూస్తున్న మీరే. ఎందుకంటే ఈ ఛానల్ని నడిపిస్తుంది కూడా మీరే. దీని వెనక ఏ వ్యక్తో ఏ పార్టీయో కానీ లేదు, ఉండదు. ఒక వ్యక్తి కోసమో ఒక పార్టీ కోసమో పనిచేసే ఛానల్ కాదు. మీరు చూస్తే కూడా మీకు అర్థం అవ్వచ్చు. చాలామంది సహాయం చేస్తాము అని ఫోన్ చేస్తారు. అది ఫోన్ కోసమా లేకపోతే పక్కన ఎవరైనా ఉండేలా చెప్తారో తెలియదు, కానీ నిజంగా మాకు మాత్రం సహాయం చాలా తక్కువగా అందుతుంది. బ్రేక్ ఈవెన్కి వెళ్ళే వరకే, అదైనా బ్రేక్ ఈవెన్కి వెళ్ళడం కోసం కూడా మేము చాలా కష్టపడుతున్నాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఉంది. సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం వ్యాపారవేత్తలకు ప్రతిరోజు చెప్తూనే ఉన్నామండి. ప్లీజ్ మీ ప్రకటనల ద్వారా కూడా ఛానల్కి సపోర్ట్గా నిలబడొచ్చు. 8328500576 నెంబర్కి సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.